కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం చెల్లపల్లి కోమలానగర్లో సైకో వీరంగం సృష్టించారు. మద్యమత్తులో ఒంటి మీద బట్టలు లేకుండా కత్తి పట్టుకుని హల్చల్ చేశారు. పోలీస్ స్టేషన్ ముందు నగ్నంగా కూర్చొని హంగామా చేశాడు. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. సైకో శివగా గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం చెల్లపల్లి కోమానగర్లో సైకో వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో ఒంటి మీద బట్టలు లేకుండా కత్తి పట్టుకుని హల్చల్ చేశాడు. పోలీస్ స్టేషన్ ముందు నగ్నంగా కూర్చొని హంగామా చేశాడు. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. సైకోను శివగా గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అక్కడ నుంచి నువ్వు అలిగాకేస్తున్నాడు చూడు, నన్ను యాగేసి కట్టమని ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలో అందిస్తారు. ఏడుకొండలో మధు, కృష్ణా జిల్లా చల్లపల్లిలో రాత్రి సైకో శివ వీరంగం సృష్టించాడు. స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఏదైతే తను పూర్తిగా నగ్నంగా చేతిలో కత్తి పట్టుకొని తిరుగుతున్నటువంటి దృశ్యాలు చూసినటువంటి స్థానికులు అయితే భయాందోళనకు గురయ్యారు. ఎవరు కూడా అతని వద్దకు వెళ్లేందుకు సాహసించలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదైతే మద్యం మత్తులో తీవ్ర గాయాలతో ఉన్నటువంటి శివ పూర్తిగా నగ్నంగా రోడ్లపైన తిరుగుతూ కత్తితో హల్చల్ చేశారు. ఎవరు దగ్గరికి వెళ్ళినా వారి మీద ఎటువంటి దాడి చేస్తారనేటువంటి భయంతో ఎవరికి వారే పరుగులు తీసినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి ఏదైతే శివ తర్వాత పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్ళి పోలీసుల దగ్గర ఉన్నటువంటి కుర్చీని లాక్కొని మరి అక్కడ కూర్చున్న తరుణంలో కొద్దిసేపటికి పోలీసులు అతన్ని అదుపులో తీసుకున్నారు. అయితే ఏదైతే స్థానికంగా జరిగినటువంటి గొడవల్లో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రస్తుతానికి శివనైతే శివకు వైద్యం చేపిస్తున్నారు. అలాగే తన బంధువులకు కూడా సమాచారం ఇచ్చారు. అయితే సైకో శివ ఈ విధంగా వీరంగం సృష్టించడం గతంలో ఎన్నడూ లేదు. కానీ ఈ రోజు ఏదైతే రాత్రి జరిగినటువంటి ఘటనతో మాత్రం ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు. చేతిలో కత్తి పట్టుకుని తిరుగుతున్నటువంటి వైనం చూస్తే అందరూ కూడా స్థానికులు తీవ్ర భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి. కోమలనగర్ గురారాల వద్ద జరిగినటువంటి ఒక ఘర్షణలో ఇరువురికి మధ్య ఘర్షణ జరిగింది. దాంట్లో శివకు తీవ్ర గాయాలయ్యాయి. దానికి సంబంధించి ఆ వివాదానికి సంబంధించి పోలీసులు ఇప్పుడు ఊపి లాగుతున్నారు. అసలు ఏం జరిగిందనే దాని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత అవసరమైతే ఎవరైతే ఇతని పైన దాడి చేశారో వారిని కూడా అదుపులో తీసుకుంటామంటూ కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. మధు, రైట్, థ్యాంక్ యూ. ఏడుకొండలో తమ్ముడే